తిరుమల వెంకట సుబ్బయ్య నా పేరు. నా కుమార్తెని చాగనం గ్రామంలో ఇచ్చాము. మా మనవరాలు కనబడకుండా పోతే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. తర్వాత ఎస్ఐ గారు మా మనవరాలని రెండో రోజు పిలవనంపించి మాకు ఒప్పించారు. ఆ తర్వాత నేను మా మనవరాలను తీసుకొని మా పాటికి మేము ఇంటికి తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత నక్క వెంకటరత్నం అనే విలేకరు రెండో రోజు వచ్చి మా దగ్గరకు వచ్చి ఒక 20,000 రూపాయలు డబ్బులు ఇస్తే మీకు ఏది కేసు లేకుండా ఏ ఇబ్బంది లేకుండా మిమ్మల్ని సేఫ్గా పెడతాను, లేకపోతే మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెడతాను, కాబట్టి మీరు 20,000 ఇస్తే మీకు ఏది లేకుండా చేస్తామని చెప్పారు నక్క వెంకటరత్నం అనే విలేకరు. కానీ మా దగ్గర అంత స్తోమత లేదు, మేము యానాదులమి, మా పరిస్థితి ఏంటంటే కూలి చేసుకునేవాళ్ళమే, పూట తినేవాళ్ళమే, పూట పనిచేసి తినేవాళ్ళమే, మేము ఇవ్వలేమని అంటే, మీరు కానీ ఇవ్వలేకపోతే మిమ్మల్ని అనేక విధాలుగా మేము ఇబ్బంది పెడతాము, మేము పేపర్లకు ఇస్తాము, సెల్లో పెడతాము, అన్నిటికీ మీరు ఇబ్బంది పడతారు, ఇవన్నీ లేకుండా ఒక 20,000 కానీ ఇవ్వగలిగితే మీకు ఏమీ లేకుండా చేస్తామని నక్కా వెంకటరత్నం విలేకరు మాట్లాడారు. ఆ తర్వాత మేము ఇవ్వలేని కారణంగా మమ్మల్ని ఈ విధంగా చేస్తా వచ్చాడు. ఇప్పుడు ఏంటంటే ఆయన చేసిన ఇబ్బంది వల్ల నా మనవరాలకు గాని ఏదన్నా ఇబ్బంది జరిగితే, ఆత్మహత్య చేసుకున్నా నా కూతురు గాని మనవరాలు గాని ఏదైనా ఆత్మహత్య చేసుకుంటే దానికి నక్కా వెంకటరత్నం అనే విలేకరే దానికి బాధ్యులు అవుతారు. ఖచ్చితంగా దానికి అతనే బాధ్యుడు అవుతాడు. ఏదైనా జరిగితే కూడా దానికి ఆయనే కారణం.